మీ అమ్మగారు తీసుకురమ్మన్నారా? నా భార్యని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ ఎందుకు? నీ భార్యని నీ ఇంటికి తీసుకెళ్లడానికి నీ తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదేమో కానీ మీ ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రం వాళ్ళ అనుమతి కావాలి శౌర్య. అర్థమైంది మావయ్య. అమ్మ ఇక్కడికి వచ్చి నగలు తిరిగిచ్చేసి రామా మాకు అవసరం లేదని తెగేసి చెప్పింది. అది తప్పే, చాలా పెద్ద తప్పు. మా అమ్మ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. లేదు శౌర్య, మీ అమ్మ తప్పేం లేదు. ఆవిడ స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆవిడే రైటేమో. నా కొడుకు బాగుండాలి, తన జీవితం బాగుండాలి, తన జీవిత భాగస్వామి బాగుండాలి, ఏ బాధరా బందీలు లేకుండా ముందుకెళ్ళిపోవాలి అనుకుంటుంది. అందుకే ఆమె మనసులో ఉన్న మాటల్ని చాలా పదునుగా వాడి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నీ భార్యని తీసుకువెళ్ళినా వాళ్ల కోడలిగా వాళ్ళు రామా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోరు. వాళ్ల నిట్టూర్పులు, నీ ఓదార్పులతో మీ జీవితం గడిచిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి మేం పంపించకుండా ఉండటమే మంచిది. అందుకని నా భార్యకి నన్ను దూరంగా ఉండమంటున్నారా? మీ తల్లిదండ్రుల మనసు మారే వరకు కొంచెం ఓపిక పట్టమంటున్నాం. లేదు మావయ్య, రామా విషయంలో అమ్మ అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. మేమిద్దరం గలగాలి. రామా మీద వాళ్లకి అంత మంచి అభిప్రాయం ఏర్పడితే తప్ప రామా అక్కడికి రాలేదు. 4 రోజులు పోయాక వాళ్లే ఒప్పుకుంటారు మావయ్య, నన్ను నమ్మండి. నీ మీద మాకు నమ్మకం ఉంది బాబు. కానీ మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలనే ఆలోచన మీ అమ్మా నాన్నలకు కూడా రావాలి. వాళ్ళు ఈ ఇంటికి రావాలి, మా కోడల్ని మా ఇంటికి తీసుకువెళ్తామని మనస్ఫూర్తిగా మమ్మల్ని అడగాలి. ఆ తర్వాతే. సర్లేరా, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆర్జి నిన్ను అర్థం చేసుకుంటుందిరా. ఆ నమ్మకంతోనే ఉన్నాను నాన్న. రే, నీ ప్రేమ నిజమైతే ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుందిరా. నాది నిజమైన ప్రేమ నాన్న. ఆ మాటకొస్తే ప్రేమే నిజం. మేమిద్దరం ఒక్కటవ్వడానికే మాలో ప్రేమ పుట్టింది. అలాంటప్పుడు మేం దూరంగా ఉన్నామని మమ్మల్ని కలపడానికి ఆ ప్రేమ ఎందుకు ప్రయత్నించాలి నాన్న? మరి ఎలారా నాన్న? ఒకరంటే ఒకరికి ప్రాణమైతే ఆ ప్రేమ కోసమే మేము మళ్ళీ కలుస్తాం. అమ్మ చేతి వంటే కాదు, అమ్మ చేత్తో తినిపించే ముద్ద కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఆ రోజు రాత్రి మీ ఇద్దరికి ఇలాగే అన్నం తినిపించాలనుకున్నాను. నేనొచ్చేలోపే వెళ్ళిపోయావు. ఇదిగో ఇలా తిరిగొచ్చావు. నీ చేత్తో మేమిద్దరం అన్నం తినాలని రాసిపెట్టుంది. అందుకే వెళ్ళిపోయిన రామ వెనక్కి తిరిగొచ్చింది. అమ్మా, ఈరోజు గ్రౌండ్లో ఒకరి ఆటని చూసి ఆశ్చర్యపడిపోయానమ్మా. ఆట గురించి మాట్లాడకు. అమ్మా, ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు ప్రయత్నాలు ఆపకూడదు కదా.
ఇది స్పోర్టీ స్పిరిట్ అంటే. ఇంతకీ నిన్ను సర్ప్రైజ్ చేసిన ఆ ప్లేయర్ ఎవరో చెప్పలేదు? నువ్వే ఆద్య. నేనా? నువ్వే ఆద్య. నీ కళ్ళలో అంత బాగా ఆడానా? గ్రౌండ్ లో ఆడావుగా. నాకు తెలియకుండా నేనెప్పుడు ఆడాను? నాతో ఆడించావు కదా, అప్పుడే నీలో మంచి హాకీ ప్లేయర్ని గుర్తించాను. రామా, అలా గుర్తించినందుకు థ్యాంక్స్. కానీ నన్ను హాకీ ప్లేయర్ అన్నావు కదా, అది మాత్రం నేను కాదు. ఓకే, సారీ. లేదా ఆద్య, నీకు హాకీకి ఏదో సంబంధం ఉంది. అదేం లేదు శౌర్య. ఆద్య చిన్నప్పుడు హాకీ ఆటే ఆడేది. అనుకున్నాను ఆటతో ఏ పరిచయం లేకుండా అంత ప్రొఫెషనల్గా ఎలా ఆడిందా అని. నా చెల్లి సంధ్యకి హాకీ ఆటలో ప్రావీణ్యం ఉంది. చాలా బాగా ఆడేది. అలా ఆద్యకు కూడా ఆ ఆట ఆడటం వచ్చింది. ఏ ఆద్య, మరి ఆట రాదని చెప్పావు? స్కూల్ డేస్లో ఆడాను రామా. తర్వాత అమ్మ నేను పెద్దమ్మలా క్లాసికల్ డాన్సర్ అవ్వాలని కోరుకుంది.